ఇప్పుడు మనిషి చనిపోయాక ఆత్మ ప్రయాణం ఎలా ఉంటదసల? ఆత్మ ప్రయాణం అంటే పునర్జన్మలు ఏ ప్రాతిపదికనొస్తాయి? ఇది ఇప్పుడు మన శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఇది నమ్మినోళ్ళు హిందువులు అంటున్నాం మనం. అవును. వేరే అంతే మతాలు గదా! కూడా ఉన్నారు. అవును. మనకి తెలిసిన వాళ్ళు. సనాతన ధర్మంలో మనకి ఉంది ఏంటంటేనండి, ఆత్మ అంటే చైతన్యం. ఓకే. అదే మనం. అదే నిజం. ఓకే. ఇప్పుడు మనలో ఉన్న చైతన్యం తెలుసుకున్న వాళ్ళే మోక్షాన్ని పొందేవాళ్ళు. హ్మ్. అంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు. దీనికి చావు లేదు. ఓకే. దీనికి పుట్టుక లేదు, చావు చావు లేదు. లేదు. ప్రయాణం మాత్రమే ఉంది. ఓకే. ఈ ఆత్మ శరీరాలు మారిద్ది. ఏదైతే మనకి భగవద్గీతలో స్వచ్ఛంగా చెప్పారు. ఎప్పుడైతే మనం చిరిగిన దుస్తులు తీసేసి కొత్త దుస్తులు ఎలాగ మనం వేసుకుంటామో, శరీరం ఎప్పుడైతే శిథిలావస్థకు వస్తుందో అది వదిలేసి మళ్ళీ వేరే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తది. అవును. ఈ ఆత్మ ఎందుకు ఈ ప్రయాణం చేస్తుంది అంటే దాని లక్ష్యాన్ని తెలుసుకోవటానికి. హ్మ్. ఎప్పుడైతే లక్ష్యం తెలుసుకొని జ్ఞానాన్ని పొంది అప్పుడు మోక్షం పొంది పరమాత్మలోకి వెళ్తే అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. మన దాని ప్రకారం అంటే ఒక శరీరంలో ఆత్మ వెళ్ళిన తర్వాత అప్పుడే తిరుగుతుంది అనుకుంటాం, కానీ ఆత్మ ఎప్పటి నుంచో ప్రయాణిస్తుంది. అప్పుడు తిరుగుతాం ఏం కాదు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంది అనమాట కూర్చొని. సరే పైకి వెళ్ళాలా ఇక్కడే ఉందామా ఇప్పుడు ఒక జన్మ వచ్చింది, ఏం చేసినావు ఈ జన్మలో అనుకుని కూర్చొని ఆలోచించుకోవాలా. సరే అది చేయాలా ఇది చేయాలా, సరే ఈసారన్నా మారిపోయి మోక్షం తెచ్చుకుంటా అని మళ్ళీ జన్మెత్తింది. మళ్ళీ మర్చిపోద్దేమో. మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ ఏదైతే కర్మ రిలేటెడ్ లెక్కలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఎక్కడన్నా మన అదృష్టం బాగుండి ఇంతకు ముందు మనం చేసుకున్న పుణ్యము, పుణ్యం పురుషార్థం అంటారు కదా, భాగ్యం ఉంటుందో ఆ మేల్కొల్పు వల్ల అర్థం చేసుకొని సన్మార్గంలో నడిస్తే మోక్ష మార్గానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మోక్షం కావాలి అనుకుంటే మోక్షం రాదు. మీరు కరెక్ట్ గా ఉంటే కూడా మోక్షం వచ్చింది. కాబట్టి జననం మరణం శరీరానికి, ఆత్మకి కాదు. ఆత్మ ప్రయాణిస్తూనే ఉంటది. మేడం, ఈ కుక్కలు పందులు ఇవన్నీ మన ఆత్మలేనా, ఆ బ్యాచ్ వేరేనా? అంటే మనం ఎప్పుడు మనుషులుగానే పుడతామా, లేదంటే పిల్లి కుక్క ఇవి కూడా మన బంధువులేనా? జీవరాశుల్లో కూడా మన ఆత్మ ప్రయాణం చేస్తుందా? ఖచ్చితంగా ప్రయాణం చేస్తుంది. కాకపోతే అవన్నీ చాలా షార్ట్ పీరియడ్స్ ఉంటాయి. ఆత్మ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దీనికి మెమొరీ స్టోరేజ్ ఉండదు. ఏ బాడీలోకి వెళ్తే అక్కడ మెమొరీ స్టోరేజ్ రిలేటెడ్ అంటే ఆ రిపాజిటరీ రిలేటెడ్ ఉండదు. కానీ ఇప్పుడు మరి మీరు చూడండి, మనం ఆలోచించుదాం. ఇది సైన్స్ కాదు అది ఇదని 100 మంది మాట్లాడుతున్నారు కదా, కొంచెం ఆలోచిద్దాం ప్రాక్టికల్ గా. ఎందుకు అసలు ఈ పేరెంట్స్ కి కొంతమంది ధనవంతుల్లాగా, కొంతమంది పేదరికంలో పడుతున్నారు, కొంతమందికి బాగా చదువు వస్తుంది, కొంతమంది చదువు రాదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏదో ఉంది కదా, అదే మన ధర్మం చెప్తుంది అంటున్నా. రెండోది, కొంతమంది పుట్టగానే గాన కోకిలలు ఎంత అద్భుతంగా పడతారు అంటే వాళ్ళకి రిపాజిటరీ ఉంది. మిమ్మల్ని చూడండి, ఒక రైతు కుటుంబంలో పుట్టిన మీరు ఒక ఆధ్యాత్మికవేత్త అయ్యారు. అసలు సంబంధం లేదు. ఆ వాతావరణంలో ఎక్కడ మీకు అది లేకున్నా కూడా మీరు ఇలా అయిపోయారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను బ్యాక్ బెంచర్ అని చాలా గర్వంగా చెప్తాను. అంటే మనం యావరేజ్ స్టూడెంట్, సో అందుకే జీవితం చూడగలిగాం. నాకు ఎక్కువ చదవకూడదు, చదివితే నా ఫీలింగ్. నాట్ టు క్రిటిసైజ్ చదివే వాళ్ళని, ఎక్కువ చదవద్దు, ప్రపంచాన్ని చూద్దాం అనేది నా ఫీలింగ్. అయితే నాకు నేను తెలుగు అమ్మాయినే, తెలుగు మీడియమే. మనం ఎక్కువ చదువుకోపోవటం వల్ల మనకేం పెద్ద భాష మీద పట్టుదల ఉండదు కదా. చదివితేనే పట్టుదల ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చదువుకుని పట్టుదల ఉండదు. మనం అసలు ఏ పుస్తకాలు చదివేవాళ్ళం కాదు, నవలు చదివేవాళ్ళం కాదు. అసలు ఎవరు చదవలేదా? మా డాడీ చిన్నప్పుడు నవలు చదవద్దు, అది మీ వయసుకు సంబంధించింది కాదు అని చెప్పారు. గౌరవించేదాన్ని, ఏం చెప్పినా చాలా గౌరవిస్తాను. అది మన వయసు కాదు, అయితే ముట్టుకోకూడదు అనుకునేది. స్వాతి పుస్తకాలు వస్తే ఆయన బెడ్ కింద దాచుకునేవాడు. ఎందుకు దాచుకుంటున్నారు అంటే అది మీ వయసు సంబంధించింది కాదు అని, అయితే ముట్టుకోకూడదు అనుకుని ఉండేదాన్ని. అయితే నాకు ఎందుకు నమ్మేదాన్ని రిపాజిటరీ అంటే, పూర్ స్టూడెంట్ని, అసలు పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు తెలుగులో. పద్యాలు అయితే ఉప్పు కప్పురం తప్ప ఇంకో పద్యం రాదు మనకి. మన శాస్త్రాలు చదవాలా, మా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు పాపం. అసలు ఏదో పాపం వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు తప్ప చదువు అనేది రాదు. వెళ్ళిన దాంట్లో మనం గవర్నమెంట్ స్కూల్ అండి, క్లాసులు కూడా లేకుండా చెట్ల కింద కూర్చునే వాళ్ళం, పరదాలు వేసుకొని ఏదో అలా టైం పాస్ చేసుకుంటా ఉండే నేను. పేపరు కలం ఇస్తే కవిత్వాలు వచ్చాయి, సాహిత్యం వస్తుంది, పాటలు రాసేదాన్ని, కథలు రాసేదాన్ని. అప్పుడు నమ్మా ఏదో రిపాజిటరీ ఉంది, అంటే ఏదో ఉంది అని. ఈ చిన్నప్పటి నుంచే నాకు వీటి మీద క్యూరియాసిటీ అనమాట. అసలు నేను ఎవరిని, అప్పటి నుంచే నేను ఎవరినో నేను తెలుసుకోవాలి.
ఏదో కారణంతో పుట్టా నేను. ఇది నేను 12-13 ఏళ్లకే. అబ్బా! ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని. అట్లాగండి నమ్మమంటున్నా. అంటే మూర్ఖత్వంగా ఏం ఫాలో అవద్దు. సరదాగా తెలుసుకుందాం. కరెక్ట్. తెలుసుకుంటే ఈ జన్మలో నేనైనా తెలుసుకుంటా లేదు తెలీదండి. అంతే కదా. అవును. మళ్ళీ ఇంకోటి ఎత్తుతా ఏముంది, ఐఎమ్ ఫైన్. రైట్. ఇక పెళ్లి విషయానికి వద్దాం మేడం. పెళ్లి అంటే అది కూడా కర్మకు రిలేటెడేనా? అంటే 36 గణాలు కలిస్తే చాలు పెళ్లిగా అది సెట్టా? ఏంటి అసలు? 100% అండి. ప్రతి బంధం కర్మానుబంధమే. అచ్చా, అంతేనా? ఓకే. రుణానుబంధం, కర్మానుబంధం. రుణానుబంధం కూడా ఉంది. అది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. అమ్మో. ఆ రుణానుబంధాల వల్ల రుణానుబంధ రూపేనా పిల్లలేదా అంటారు కదా. సో ఈ రుణానుబంధంలో ఉన్న ఏదైతే సిస్టమ్ ఉందో అవి ఈ జన్మలో కర్మలోకి పంపిస్తాయి ఎవరితో మనం ట్రావెల్ చేయాలి అని. ఓకే. ఓకే, దాంట్లో ఉంటాయి కదా రకాలు. అందరితో ప్రయాణం చేయలేకపోవచ్చు ఇదే జన్మలో. అంతేగా. సో అలాగే పెళ్లి బంధం ఏర్పడిద్దండి. కంపల్సరిగా కర్మ రిలేటెడే ఉంటది. ఎందుకు కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు. మంచి కర్మ ఉంటే బ్లెస్సింగ్ పెళ్లి, లేదు అంటే పనిష్మెంట్. జీవితాంతం నా కర్మ నా కర్మ నా కర్మ అని తిట్టుకుంటూనే ఉంటారు. ఓకే, అబ్బాయిలు అయితే అక్కడ బయట పడకపోయినా బయట అబ్బాయిలు భలే బాడుకుంటారు. అసలు పెళ్లి మీద జోకులు, భార్యల మీద ఆడవాళ్ళ మీద జోకులు అంటే అసలు వండర్ఫుల్ గా చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అమ్మాయి ఆ రోజుకి కొంచెం కడుపు నిండుతుందా? ఓకే, రైట్. నాకు కూడా చాలా ఆశాస్పదంగా ఉంటాయి. అయితే 100% కర్మాను సంబంధమేనండి. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేం కాబట్టి రాగానే జాతకాలు కలిసినాయా లేవా అని చూసుకొని చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒకప్పుడు అంటే స్వయంవరం ఉండేది, ఇప్పుడు లేదు కాబట్టి. ఈ 36 గణాలు మ్యాచింగ్ చూసుకోవడం తప్పలేదండి. కానీ వాటి మీద గుడ్డిగా ఆధారపడద్దు. ఎందుకు ఆధారపడద్దు అంటే, నాకు తెలియదండి నాలాగే ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారో లేదో, మా దగ్గర మ్యారేజ్ మేకింగ్ సిస్టమ్ వేరండి. మీరు ఎలాగ బర్త్ చార్ట్ చూపించుకుంటారో మ్యారేజ్ సంబంధానికి వచ్చినప్పుడు మేము కంప్లీట్ బర్త్ చార్ట్ అనాలిసిస్ చేస్తామండి. 7వ ఇంటికి సంబంధించిన దోషాలు ఏంటి అంటే, పెళ్లికి సంబంధించిన కర్మ ఏంటి, దానికి సంబంధించి దోషాలు ఉన్నాయా లేవా, యువతల జాతకం పక్కన పెట్టేస్తే ప్రతి జాతకంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి నిలబడిద్దా విడిపోద్దా అనేది ముందే రాస్తుంటది కదండి. అది చూసుకోవాలి కదా. అలాగా మొత్తం చార్ట్ అంతా అనాలిసిస్ చేసి అవన్నీ అంటే ఒక చాలా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత మ్యాచ్ మేకింగ్ రిజల్ట్స్ ఇస్తాం. సో నేను గణాల మీద రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వనండి. 36 కలిసిన ఆ అబ్బాయి దాంట్లో గండాలు ఉంటే ఏం చేస్తారు? 36 గణాలు ఆపుతాయా? ఆపు కదా. కొంచెం ప్రాక్టికల్ గా ఉండమంటున్నా నేను. అందుకనే ఎవరికైనా కలుస్తాయి గణాలు, అదేం పెద్ద సమస్య కాదు. 18 అంటే పాస్ మార్కులు, 30 అంటే మెరిట్ కాదు. మీరు చూడండి ఎంతో మంది కలిసిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు లేరండి. ఈ 36 గణాలు చూపించి పద్ధతిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పెద్ద కుటుంబాల వల్ల కూడా పెద్ద పురోహితులు, గురువులు, సిద్ధాంతులు, పెద్ద వాళ్ళు. మరి వాళ్ళు నమ్మి చేసినప్పుడు ఆగుతున్నాయండి. అంటే విధిని ఎవరు మార్చలేరు అనేది కొంచెం అర్థం చేసుకోవాలి. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది అర్థం చేసుకోవాలి. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తప్పించుకోవడానికి కాదు. ఇదొక్కటే లాజిక్. సో మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు సరే వీళ్ళకి పెళ్లి దాంట్లో దోషం ఉంది, ఇది ఎలా, వీళ్ళ దాంట్లో దోషం ఉంది. అసలు ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళ దాంట్లోనే దోషం ఉంది. అప్పుడు నేను ఎందుకు చెప్తాను, డీటెయిల్ టైమింగ్ తీసుకొని ఎందుకు చెప్తానంటే, ఒకవేళ వాళ్ళ దాంట్లో 7వ ఇంటి దోషం లేకపోతే అప్పుడు పెళ్లి చేస్తే నిలబడతాయి.